అనుష్క సినిమాల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఎప్పుడూ చేతిలో ఒక చిత్రం ఉండేలా చూసుకుంటుంది. తన దారిలోనూ విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసుకుంటోంది. కానీ ఎంతకాలం ఇలా ఉంటుంది? ఎంతకాలమని మేకర్స్ తన దారిలో తాను సినిమాలు చేసుకొనిస్తారు చెప్పండి. అందుకే కోలీవుడ్లో ఒక స్టార్ డైరెక్టర్ ఒక ఆయన తాను తెరకెక్కించే క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్వీటీ డేట్స్ అడుగుతున్నాడట. బాహుబలి 2 రిలీజ్ అయింది. అనుష్క సైలెంట్ అయింది. ఇది ఎన్నోసార్లు చెప్పుకున్న విషయమే. బాహుబలి 2 తరువాత అనుష్క ఎప్పుడో ఒకటి తనకి నచ్చిన చిత్రాలు చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం ఘాటి అనే చిత్రం రిలీజ్ కు ముస్తాబు చేస్తోంది. ఘాటి రిలీజ్ తర్వాత అనుష్క కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఖైదీ సీక్వెల్ లోకి అడుగు పెడుతోందట. ఖైదీ 2 కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, మాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అందుకు కారణం అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టోరీ స్టార్ట్ అయ్యిందే ఖైదీ నుంచి. కూలీ షూటింగ్ కంప్లీట్ కావడం, రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ఖైదీ 2 పై ఫోకస్ పెడుతున్నాడు లోకేష్ కనగరాజ్. అందులో భాగంగానే సీక్వెల్ లోకి దేవసేనను ఆహ్వానిస్తున్నాడట. కార్తీ, అనుష్క గతంలో అలెక్స్ పాండియన్ అనే చిత్రంలో కలిసి నటించారు. తెలుగులో ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉన్న తమిళ యంగ్ హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు ఒక్కటే, అదే ప్రదీప్ రంగనాథన్. తమిళంలో 2 చిత్రాలు మాత్రమే చేశాడు ఈ హీరో. కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. అందుకే సూపర్ హీరో రోల్ చేస్తాడట. 3 ఏళ్ల క్రితం లవ్ టుడే అనే చిత్రంతో హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. మొదటి చిత్రంతోనే 100 కోట్ల వసూళ్లను చూశాడు. రీసెంట్ గా డ్రాగన్ అనే మూవీతో తిరిగొచ్చాడు. రెండవ సినిమాతోనే 150 కోట్ల వసూళ్లను చూశాడు. తమిళంలో చేసిన 2 చిత్రాలతోనే స్టార్ అయ్యాడు. తెలుగులోనూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం డ్రాగన్ హీరో చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. ఒక మూవీ పేరు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయబోతున్నారు. ఇక డ్యూడ్ పేరుతో తెరకెక్కుతున్న మరో మూవీని అక్టోబర్ 17న రిలీజ్ చేస్తారట. ప్రేమలో ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా కనిపించనుంది. లవ్ టుడే, డ్రాగన్ మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న 2 చిత్రాలపై తమిళంలో భారీ అంచనాలున్నాయి. తెలుగులోనూ ప్రదీప్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటికి తగ్గట్లే అప్పుడే మరో కొత్త చిత్రం పనుల్లో ప్రదీప్ బిజీ అయ్యాడు. హీరోగా బిజీ అయ్యే ముందు ప్రదీప్ మంచి దర్శకుడు. లవ్ టుడేకు తానే డైరెక్టర్. అందుకే ఈసారి తన కోసం తానే ఒక సూపర్ హీరో స్టోరీ రెడీ చేసుకున్నాడట. చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన వెంటనే ప్రదీప్ సూపర్ హీరోగా మారతాడట. మామూలుగానే హీరోయిన్స్ హిట్ వస్తే చాలు కెరీర్ కు డోకా ఉండదు అనుకుంటారు. అలాంటిది ఆ హీరోయిన్ కు పాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇంకేముంది, సేమ్ పాన్ ఇండియాను రూల్ చేస్తుంది అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఆఫర్స్ అంది రాలేదు. కానీ వన్స్ టాలీవుడ్కు వచ్చింది, హిట్ అందుకుంది. దాంతో ఆమె కెరీర్ మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? వాచ్ ఇట్. ఎప్పుడైతే హిట్ 3 100 కోట్ల వసూళ్లను దాటిందో అప్పటి నుంచి ఈ సినిమా టీం మొత్తం జోష్ లో ఉంది. నాని పారడైజ్ షూటింగ్ లో బిజీ అయ్యాడు. దర్శకుడు శైలేష్ ఈసారి ప్రేమ కథ తీస్తానంటున్నాడు. మరోవైపు శ్రీనిధి తాను నటిస్తున్న తెలుసు కదా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. హిట్ 3 హీరోయిన్ కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి కూడా మళ్లీ బిజీ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ తో రాని సినిమా ఆఫర్స్ హిట్ 3లో నటించిన తర్వాత అంది వస్తున్నాయి. ఇందుకే హిట్ 3 తర్వాత శ్రీనిధికి ఎలా కలిసొచ్చింది అంటే ఏకంగా కోలీవుడ్ లో అజిత్ సరసన నటించే ఛాన్స్ అంది వచ్చిందట. అదే నిజమైతే మాత్రం తన కెరీర్ టర్న్ అయినట్లే లెక్క. పైగా ఈ చిత్రాన్ని గుడ్ బ్యాడ్ అగ్లీ తీసి సూపర్ హిట్ కొట్టిన అధిక్ తెరకెక్కించబోతున్నాడు. వచ్చే నవంబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లనుంది. అజిత్ శ్రీనిధి కాంబినేషన్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఇండస్ట్రీని ఎవరు శాసించాలి? హీరోలు, లేకపోతే దర్శకులు, ఇంకా అనుకుంటే నిర్మాతలు. అంతేకాని ఓటీటీలు కాదు. వాళ్ళు ఎలా చెబితే అలా ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడు. ఇది కుదరే పని కాదు అంటున్నారు ఆమిర్ ఖాన్. అసలు ఓటీటీలో సినిమా వేస్తేనే కదా ఇదంతా. వాళ్లకు సినిమాలో అమ్మను అంటున్నాడు. థియేటర్ కు ఆడియన్స్ రావటం లేదు. ఇది టాలీవుడ్ మాత్రమే కాదు, పక్కన కోలీవుడ్, ఆ పైన బాలీవుడ్ ఇండస్ట్రీస్ కూడా సేమ్ ప్రాబ్లం గురించి చెబుతున్నాయి. అయితే ప్రాబ్లం కు సొల్యూషన్ మాత్రం కనిపెట్టలేకపోతున్నాయి. కానీ అమీర్ ఖాన్ ఈ ప్రాబ్లం కు సొల్యూషన్ కనిపెట్టే పనిలో ఉన్నాడు. అందుకు జూన్ 20 సితారే జమీన్ పర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాలి అంటున్నాడు. ఇంతకీ అమీర్ ఖాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? దాదాపు 80 కోట్లతో సితారే జమీన్ పర్ చిత్రాన్ని నిర్మించాడు. అసలే అమీర్ ఖాన్ సినిమా, పైగా ఫీల్ గుడ్ స్టోరీ. దీంతో ఓటీటీ సంస్థలు దాదాపు 125 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారు.
అన్నింటినీ అమీర్ రిజెక్ట్ చేశాడు. అసలు తన సినిమా ఓటీటీలో రిలీజ్ కావటానికి వీల్లేదని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానంటున్నాడు. కొత్త సినిమా థియేటర్స్ లోకి వచ్చిందంటే ఎప్పుడో ఒక రోజు ఓటీటీలోకి వస్తుందని, ఆడియన్స్ ఫిక్స్ కావటం వల్లే థియేటర్ వరకు వారు రావటం లేదు. అసలు సినిమా ఓటీటీలో రిలీజ్ కాదు, అప్పుడు ఏం చేస్తారు? థియేటర్ కు అయితే రావాలిగా. ఇదే ఇప్పుడు సితారే జమీన్ పర్ విషయంలో ప్లాన్ చేస్తున్నాడు అమీర్ ఖాన్.